I hope nobody's names are missed out on the list. సో ఇప్పుడు చదవబడిన లిస్ట్లో ఎవరి పేరు కూడా మిస్ అవ్వకుండా లేకుండా ఉందని నమ్ముచున్నాను. If it was missed, I wouldn't be preaching. They would still be debating on that. ఎవరి పేరు అన్న కనుక లేకపోయినట్లయితే ఇంకా నేను ప్రసంగం చేయడానికి చాలా సమయం పట్టేది, ఎందుకంటే దాని గురించి వాదనలు జరుగుతూ ఉండేవి నాకు తెలిసినంత వరకు. But I'm glad there was a very good celebration on the New Year's Eve. సో కొత్త సంవత్సరం రోజున జనవరి 1వ తారీఖున మన యొక్క సంఘంలో చాలా మంచి సంబరాలు జరిగాయి. ప్రార్థన బాగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. Let us go into the Word of God. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. It was 2022, the month of January. 2022వ సంవత్సరం జనవరి నెలలో In the state of Gujarat, గుజరాత్ రాష్ట్రంలో there was a small village nearby. ఒక చిన్న గ్రామంలో, గుజరాత్ రాష్ట్రంలో గల ఒక చిన్న గ్రామంలో There were posters on every wall. ప్రతి గోడ మీద వాల్ పోస్టర్ లాంటి పత్రికలు లాంటి అంటించబడి ఉన్నాయి. It said you can go abroad. You can go abroad. అది ఏం చెప్తుందంటే మీరు విదేశాలకు వెళ్ళవచ్చు అని ఆ పత్రికల మీద రాసి ఉంది. Some said UK, some said Canada, some said US. వివిధ దేశాలకు వెళ్ళొచ్చని. యూకే అంటే మనకు చాలామంది, మన పిల్లలు చాలామంది ఉన్నారు. యూకే దేశం, అమెరికా దేశం, కెనడా దేశం, ఇలా వివిధ దేశాలకు వెళ్ళవచ్చని దాని మీద రాసింది. So some said you don't have to do anything, just pay money. అందులో ఇంకొక విషయం ఏంటంటే మీరు విదేశాలకు వెళ్ళడానికి మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, కేవలం డబ్బులు కడితే చాలు. If you just pay, you will go. డబ్బులు కనుక కావాల్సినంత డబ్బులు కట్టినట్లయితే మీరు విదేశాలకు వెళ్ళిపోవచ్చు అని దాని సారాంశం. No need to write exams. ఎటువంటి పరీక్ష రాయవసరం లేదు, just pay and go. డబ్బులు కట్టి వెళ్ళిపోవచ్చు. So one family was very attracted to this. ఒక కుటుంబము ఈ యొక్క పత్రిక చూసి, ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా ఆకర్షించబడ్డారు. So they went inside. సో వాళ్ళు చెప్పబడిన అడ్రస్లో ఉన్న ఆఫీస్కి వెళ్ళారు. And they took money with them. వారితో పాటు కొంత ద్రవ్యాన్ని, డబ్బుని తీసుకెళ్లారు. And they gave the money. ఆ డబ్బులు కట్టేశారు. And this person said, you are going to Canada. సో ఆ ఆఫీస్లో ఉన్న వ్యక్తి డబ్బులు కట్టించుకొని మీరు కెనడా దేశానికి వెళ్ళిపోవచ్చు, ఇంకా మీరు వెళ్ళిపోయినట్టు అనుకోండి అని చెప్పారు. Get ready in 1 week's time. ఒక వారం రోజుల్లో మీరు అన్ని సర్దుకొని తయారుగా ఉండాలి కెనడా దేశం వెళ్ళిపోవటానికి అని చెప్పారు. It is my assurance that you will go. ఆయన ఏం చెప్పాడంటే నేను మాట ఇస్తున్నాను, నా మాట నమ్మండి, మీరు వెళ్ళిపోతారు. 1 week passed. వారం రోజులు అయిపోయింది. They were ready with their bags. వీళ్ళ కుటుంబం అంతా కూడా అన్ని సర్దుకొని రెడీగా ఉన్నారు. They packed everything in the house. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా అన్ని జాగ్రత్త చేసేసారు, అన్ని సర్దుకున్నారు. Because they were not going to come back. సో వారి ఉద్దేశం ఏంటంటే ఇంకా కెనడా దేశం వెళ్ళిపోయి వెనక్కి తిరిగి రాకూడదన్న ఉద్దేశంలో ఉన్నారు వారు. So they went to the agency. సో వారు ఎవరికైతే డబ్బు కట్టారో ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళారు. And they sat in the car. కార్లో కూర్చొని ఉన్నారు. And they started traveling. వారు ట్రావెలింగ్ టు Canada. సో వారు ఆ కార్లో కూర్చొని కెనడా దేశానికి ప్రయాణమై వెళ్తున్నారు. They reached the Indian border. సో అక్కడ ఇండియన్ సరిహద్దు ఉంది, భారతదేశపు సరిహద్దు ఉంది. Then the driver stopped. డ్రైవరు సరిహద్దు చూసి సరిహద్దు దగ్గర డ్రైవర్ ఆపేశాడు. And he asked them to get down. సో అక్కడ కుటుంబాన్ని అంతటా కూడా ఆ డ్రైవర్ ఏం చెప్పాడంటే మీరు దిగిపోవాలండి, మనం సరిహద్దు దగ్గరికి వచ్చేసామని చెప్పాడు. Then he said, from here you have to walk a little. సో ఇక్కడి నుంచి కొంచెం దూరం మీరు నడవాల్సి ఉంటుందని ఆ డ్రైవర్ ఆ కుటుంబానికి చెప్పాడు. There you will meet another man. అక్కడ ఇంకొక వ్యక్తి మిమ్మల్ని కలుస్తాడు. And that man will take you further. అక్కడ కలిసిన వ్యక్తి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో వ్యక్తి మిమ్మల్ని కలుస్తాడు, ఆయన మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడని చెప్పారు. So they went and they started walking. సో వారు కారు దిగారు, వారు లగేజ్ అంతా తీసుకొని మెల్లగా నడవటం మొదలు పెట్టారు. As they started walking, వారు నడుచుచుండగా there was a small river. అక్కడ ఒక చిన్న నది లాంటిది వారికి ఎదురుపడింది. But they have to cross it. వారు ఆ నది దాటాల్సి ఉన్నారు. There was no boat. నది దాటడానికి పడవ లాంటిది ఏమీ లేదు అక్కడ. But they have to go further. కానీ వారు ముందుకు వెళ్ళాలి. నది దాటి అవతలికి వెళ్తేనే వారు అనుకున్న స్థానానికి చేరుకోగలరు. With all the bags they started going. ఆ బ్యాగ్స్ అన్ని వారు సామాన్ అంతా పట్టుకొని ఆ నది దాటడానికి తయారయ్యారు, సిద్ధపడ్డారు. And as they were slipping on the rocks, they somehow made it to the other side. సో ఎలాగో ఆ నదిలో దిగి ఆ రాళ్ల మధ్య జారుకుంటా, నాచులో రాళ్ళలో జారుకుంటా, పడిపోతా లెగిస్తూ ఎలాగైతే అవతల ఒడ్డు చేరుకున్నారు. And then they saw a mountain. అక్కడ ఒక పెద్ద కొండను చూశారు వారు. And they thought, now we have to climb this mountain. వారు అనుకున్నారు నదే ఎలాగోలా దాటొచ్చాము, ఇప్పుడు ఈ కొండను దాటాలేమో, కొండెక్కి దిగాలేమో మనం అని ఆలోచిస్తున్నారు. But they thought no going back.
అవసరమైతే కొండైన ఎక్కు దిగుతాము కానీ వెనక్కి తిరిగి మాత్రం వెళ్ళే ప్రసక్తి లేదని నిశ్చయించుకున్నారు. And they started walking further. అలాగే నిశ్చయించుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు. They finally walked for days together. అలాగా రోజులు తడబడి నడుస్తూనే ఉన్నారు. They were falling short of food. వారికి తినడానికి ఆహారం వారు తెచ్చుకున్న ఆహారం తగ్గిపోతుంది. Their clothes were getting torn. వారి బట్టలు చిరిగిపోతున్నాయి. But somehow they started walking. ఏమైనా కానీ వారు నడుస్తూనే ఉన్నారు. And finally they could see some border. వారు నడుస్తూ ఉండగా ఆఖరికి ఇంకొక సరిహద్దు వారి కంటపడింది. As they started walking further, అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు there were soldiers on that border. ఆ యొక్క సరిహద్దులో వీరు కనిపించిన సరిహద్దులో సైనికులు కనపడ్డారు వీళ్ళు. And they said, if you come any further, we will shoot you. ఆ సైనికులు వీళ్ళకి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చారన్నమాట. ఇంకా ముందుకు వచ్చినట్లయితే మిమ్మల్ని కాల్ చేస్తామనే ఒక సైనికులు వీళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చారు. But they didn't understand English. వారికి ఇంగ్లీష్ అర్థం అవ్వలేదు. And they were still walking further. వారు ఏం చెప్తున్నా కానీ సైనికులు చెప్తున్న మాట వీరికి అర్థం అవ్వక వీరు ఇంకా ముందుకు నడుస్తూనే ఉన్నారు. And somehow as they kept going, the soldiers kept warning. వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఈ యొక్క సైనికులు వీళ్ళని వారిస్తూనే ఉన్నారు. మీరు ముందుకు రావద్దు, ముందుకు వస్తే కాల్ చేస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ వీరికి అర్థం అవ్వని కారణంగా వీరు ఇంకా ముందుకు నడుస్తూనే ఉన్నారు. The soldiers were ready to shoot them. ఈ యొక్క సైనికులు ఇంకా వాళ్ళని కాల్చడానికి సిద్ధంగా ఉన్నారు. But they didn't understand. వీరికి ఈ కుటుంబానికి మాత్రం ఇంకా అర్థం అవ్వలేదు సైనికులు మనల్ని కాల్ చేయబోతున్నారని. And they still kept walking. ఇంకా ముందుకు నడుస్తూనే ఉన్నారు. And finally the soldiers shot everybody. ఆఖరికి ఈ యొక్క సైనికులు కుటుంబాన్ని అంతా కూడా కాల్ చేశారు. And all the family died at the Canadian border. ఆ కుటుంబం అంతా కూడా కెనడా సరిహద్దుల్లో చనిపోయారు. This is a true story. ఇది నిజంగా 2022 సంవత్సరంలో జరిగిన నిజమైన కథ ఇది. There are hundreds of family who went like this. ఇలాగా వందలాది కుటుంబాలు చాలా మంది ఇలాగా వెళ్ళటానికి ప్రయత్నించిన కుటుంబాలు చాలా ఉన్నాయి. This method is called donkey. ఈ యొక్క ఇలాగ వెళ్ళే క్రమాన్ని ఏమంటారంటే డంకీ క్రమం అని అంటారు. So lot of people tried to go to other countries like this. ఇలాగా సరైన పత్రాలు లేకోకుండా చాలామంది ఒక దేశం నుంచి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. Why were they going? ఎందుకు వారు అలాగా విదేశాలకు వెళ్ళాలని తలంచున్నారు? Because they wanted to prosper. ఎందుకంటే వారి జీవితంలో ఎదగాలి, ఆర్థికంగా స్థిరపడాలి. That is why they took this risk. అందుకని ఈ కుటుంబం ప్రాణం పోయినా కానీ వెనక్కి తిరిగే ప్రసక్తి లేదని ముందుకు వెళ్ళి ప్రాణాలు కూడా విడిచారు. How many of you want to prosper? ఈ యొక్క సబ్బాత్ దినమున మీలో ఎంతమంది ఆశీర్వదించబడి ఆర్థికంగా స్థిరపరచబడాలని నమ్ముచున్నారు? This year, how many of you want to see prosperity? ఈ యొక్క సంవత్సరం మీలో ఎంతమంది ఆశీర్వాదాలు పొందాలని నమ్ముచున్నారు? It might be money, డబ్బు ఆర్థిక పరంగా కానివ్వండి, it might be health, ఆరోగ్యపరంగా కానివ్వండి, it might be getting rid of addictions, మనకున్న దురలవాట్ల నుంచి బయటపడటం కానివ్వండి, it might be family problems, కుటుంబ సమస్యల్లో నుండి కానివ్వండి, it might be employment. నిరుద్యోగంలో నుండి కానివ్వండి. How many of you want to prosper? ఈ అన్ని బంధకాల్లో నుంచి మీరు ఎంతమంది బయటపడి ఆశీర్వదించబడాలని నమ్ముచున్నారు? If you want to prosper, I have the secret with me. మీరు కనుక నిజంగా ఈ బంధకాల్లో నుంచి బయటపడి ఆశీర్వదించబడాలంటే కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా దగ్గర ఒక రహస్యం ఉంది. Before we look at that, let us pray. ఆ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుండగా ప్రభువా, మా నోటి మాటలు హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉంచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్. The scripture reading that was read was from Isaiah 58 verse 13 and 14. మన వేదపట్నంలో చదవబడిన వాక్యము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 13-14 వచనంలో నుంచి తీసుకోబడింది. Can someone read verse 13? 13వ వచనం ఎవరైనా చదవగలరా? నేను చదువుతాను లేకపోతే. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ట దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. So here it talks about few points. ఇక్కడ కొన్ని విషయాల గురించి కొన్ని అంశాలు ఇక్కడ ఈ యొక్క వచనంలో ప్రస్తావించబడ్డాయి. The first one, మొదటిది ఏంటంటే turn away from your own ways. మీ యొక్క సొంత మార్గంలో నుండి పక్కకు తొలగిపోమని చెప్తున్నది. Do not do things that give you pleasure.
మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు విశ్రాంతి దినమున చేయొద్దని Do చెప్తున్నారు. not do business. వ్యాపారం చేయొద్దని చెప్తున్నది విశ్రాంతి Don't దినమున. talk about the world. ఈ యొక్క ప్రపంచవ్యాప్తమైన విషయంలో మాట్లాడొద్దని చెప్తున్నది విశ్రాంతి దినమున. How many of you keep the Sabbath holy? మనలో ఎంతమంది సబ్బాత్ దినముని పరిశుద్ధంగా ఆచరించున్నాము? What time period is the Sabbath for? సబ్బాతు ఎంత సమయం సబ్బాతు ఉంటుంది అసలు? Friday sunset శుక్రవారం సూర్యాస్తమయం నుండి till Saturday sunset. శనివారం మళ్ళీ సూర్యాస్తమయం వరకు సబ్బాతు కాలము. It is only God's. ఈ 24 గంటలు శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు ఈ సమయం అంతా, ఈ కాలం అంతా కూడా దేవుని సమయము, దేవుని కాలము. Only the Lord's. ఓ దేవునిది మాత్రమే. Manamanta, a lot of us will be using Instagram, Facebook, WhatsApp, social media. సో చాలామంది సెల్ ఫోన్స్లో సోషల్ మీడియాకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. చాలామంది మనందరం కూడా శుక్రవారం సబ్బాతం లేదు, ఏం లేదు, సోషల్ మీడియాకి చాలా అడిక్ట్ అయిపోయి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం అందరం. Some of us will watch news on the Sabbath. మనలో కొంతమంది సబ్బాతు రోజున వార్తలు చూస్తూ ఉంటాం. Some of us will sit and talk about others. వేరే వాళ్ళ గురించి, వేరే విషయాల గురించి సబ్బాత్ దినమున మాట్లాడుకుంటూ ఉంటాం. We'll be talking about how someone's son is going somewhere. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. How is our neighbor's business? మన పక్కవారు వ్యాపారం ఎలా ఉందని మాట్లాడుకుంటూ ఉంటాం. But the Bible says don't do this. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇలాంటి లోకపరమైన చర్యలు ఏవి కూడా చేయొద్దని చెప్తున్నది. Friday sunset to Saturday sunset, none of this. శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు ఇటువంటి ఏమీ కూడా చేయకూడదు. Don't talk anything of the world. ప్రపంచానికి సంబంధించింది ఏది కూడా, లోకపరమైనది ఏది కూడా మాట్లాడకూడదు. Don't talk about your business. మన వ్యాపారాల గురించి మాట్లాడకూడదు. Don't discuss your family matters. మన కుటుంబ సమస్యల గురించి మాట్లాడకూడదు. Give glory to God దేవునికి మాత్రమే మహిమ కలగజేయాలి. and God alone. దేవునికి మాత్రమే. A lot of us will think just listening to small news is not a sin. మనలో చాలా మంది అనుకుంటాం చిన్న వార్త వింటాం అది పెద్ద తప్పేం కాదు, అది పెద్ద పాపమేం కాదని అనుకుంటాం. But the next time you think like that, ఈసారి మీరు అలా ఆలోచించేటప్పుడు think about it. ఒక్కసారి ఆలోచించండి. Is this giving glory to God? అది దేవునికి మహిమకరంగా ఉన్నదా? Is my business giving glory to God? శనివారం చేసే వ్యాపారము దేవునికి మహిమకరంగా ఉన్నదా? Talking bad about others, is it giving glory to God? సబ్బాతు గడియల్లో వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడటం దేవుని మహిమపరుస్తున్నట్లా? Working on Sabbath, is it giving glory to God? సబ్బాతు దినమున పని చేయటం, విశ్రాంతి దినమున పని చేయటం దేవుని మహిమపరుస్తున్నదా? Watching TV on Sabbath, is it giving glory to God? సబ్బాతు దినమున టీవీ చూడటం దేవునికి మహిమకరంగా ఉంటుందా? Listening to news, is it giving glory to God? వార్తలు వినటం, లోకపరమైన వార్తలు వినటం వల్ల దేవునికి ఏమన్నా మహిమ ఘనత కలుగుతున్నదా? If it does not give glory to God, don't do it. దేవునికి మహిమ ఘనత కలగనప్పుడు అది మనం చేయకూడదు. The Bible says 6 days you can do what you want. బైబిల్ ఏం చెప్తుందంటే వారంలో 6 దినములు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, కష్టపడండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి. But the 7th day is the Lord's. 7వ దినము విశ్రాంతి దినం మాత్రం దేవుని దినము. A lot of us thinks, why are we not prospering? మనలో చాలా మంది అనుకుంటాం మనం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, మనం ఎందుకు ఆశీర్వదించబట్టలేదు. And I will tell you the reason today. ఈరోజు దానికి కారణం చెప్పబోతున్నాను నేను మీకు. Verse number 14. 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను, యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. So if you don't do anything of the world, మీరు ఈ లోకపరమైన సంగతులు ఏమీ చేయకుండానట్లయితే, and if you delight in the Sabbath, మీరు కనుక సబ్బాతు దినమున ఆనందించినట్లయితే, and give glory to God alone, దేవునికి మాత్రమే మహిమ ఘనత ఇచ్చినట్లయితే, do only what is acceptable in God's sight, దేవుని దృష్టిలో ఏదైతే అంగీకారయోగ్యమో అదే చేసినట్లయితే, God promises to lift you high. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మనల్ని పైన మనం ఎక్కలేనంత ఎత్తు ఎక్కించినట్లు ప్రమాణం I చేస్తున్నాడు. will make you to rise on the high places of the earth. భూమి మీద ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిన్ను నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. What are high positions in India? మన దేశంలో, మన భారతదేశంలో ఎత్తైన ప్రదేశంలో అంటే ఏంటి ఎవరికైనా తెలుసండి? Chief Minister? పొజిషన్స్, ఓకే. ముఖ్యమంత్రి పదవా? Is it a high position?
పదవి, ముఖ్యమంత్రి పదవి మన దేశంలో ఉన్న పదవులన్నింటిలో కంటే పెద్ద పదవి అండి. Prime Minister, ప్రధానమంత్రి, President, అధ్యక్ష దేశాధ్యక్ష పదవి, all these are big positions. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పదవులు, రాజ్యాంగపరంగా పెద్ద పెద్ద పదవులు ఇవన్నీ కూడా. But do you see Seventh-day Adventists becoming this? ఇందులో ఎవరన్నా ఏడో దిన విశ్వాసులు, మన సంఘస్థులు ఎవరన్నా కూడా ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, దేశాధ్యక్షులు కానీ అవటం మనం ఎవరన్నా విన్నామా, చూసామా ఎప్పుడన్నా? Did you ever see? ఎప్పుడన్నా చూసాం మనం? Then is God telling us lies here? అంటే దేవుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినట్లయితే మిమ్మల్ని మంచి పదవుల్లో ఉంచి అభివృద్ధి చెంది ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. అంటే దేవుడు అబద్ధం చెప్తున్నట్లా? Do you think God is a liar? దేవుడు అబద్ధికుడు అనుకుంటున్నామా మనము? There is a country called Zambia. జాంబియా అని ఒక దేశం ఉన్నది. And the president of that country, his name is Hakainde Hichilema. హకాండే హిచ్లేమా అనే వ్యక్తి ఆ యొక్క దేశ అధ్యక్షుడు. And this person is the most powerful person there because he is the president. ఆ యొక్క దేశంలో అందరికంటే కూడా ఆ యొక్క వ్యక్తి చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, అధ్యక్ష పదవిలో ఉన్నాడు. And you know what is the best part? మీకు ఒక మంచి విషయం తెలుసా? He is a Seventh-day Adventist. ఆయన ఒక ఏడవ దిన సంఘ విశ్వాసి. Friday sunset to Saturday sunset, nothing except glorifying God. శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు ఆ యొక్క అధ్యక్షుడు దేవుణ్ణి మహిమపరచడం తప్ప వేరే ఏ కార్యక్రమంలో చేయడు. And he is the president. ఆయన ఒక దేశాధ్యక్ష పదవిలో ఉండి కూడా దేవుణ్ణి మహిమపరుస్తుంది. Do you think the president of the country can take leave every week? అధ్యక్ష పదవిలో ఉన్న వారు ప్రతి వారం సెలవు తీసుకుంటా కుదురుతుంది అనుకుంటున్నారా మీరు? Will the country run? దేశం ముందుకు నడుస్తుంది అనుకుంటున్నారా అలాగా? It will if you trust God. తప్పకుండా దేశానికి ఎటువంటి ఆటంకం కలదు, ఎందుకంటే దేవుని నమ్మిన బిడ్డ కాబట్టి. When you see chief ministers, when you see prime ministers, once I was passing by in Vijayawada and the chief minister, the ex-CM was passing by. సో నేను ఒకసారి విజయవాడ ఏదో పని మీద వెళ్తున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళటం చూశాను. Sir Jagan was passing by. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళటం చూశాను. And I don't know in which vehicle he was because there were so many vehicles. సో ఆయన ఏ కార్లో ఉన్నాడో నాకు అర్థం అవ్వలేదు, ఎందుకంటే ఆయన కాన్వాయ్ చాలా పెద్దగా ఉన్నది. And there were so many vehicles behind and in front, ambulance, fire engine, lots of vehicles. ఆయన కాన్వాయ్లో ఆయన ముందు వెనక చాలా కార్లు ఉన్నాయి, అంబులెన్స్లు ఉన్నాయి, అగ్నిమాపక వ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. I don't know which one he was sitting in. ఆ కారులు అన్ని కారులు ఏ కారులో మాజీ ముఖ్యమంత్రి కూర్చున్నాడో నాకు తెలియలేదు. He was not even seen. ఆయన కారులో నుంచి కూడా కనబడట్లేదు. But I just know that it was him. కానీ అది మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ అని మాత్రం నాకు తెలుసు. So if a CM has so much security, how much more will a president have? కేవలం ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తికే అంత సెక్యూరిటీ ఉన్నట్లయితే దేశం మొత్తానికి అధ్యక్షుడు అయిన దేశ ప్రథమ పౌరుడికి ఇంకెంత సెక్యూరిటీ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. But you know how this Zambian president goes to church? ఈ యొక్క జాంబియా అధ్యక్షుడు చర్చికి ఏ రీతిగా వెళ్తాడు మీకు ఎవరికైనా తెలుసండి? He tells his security, I don't need you. ఆయన సెక్యూరిటీ సిబ్బందిని, ఆయన రక్షక భటులందరిని కూడా, నేను చర్చికి వెళ్తున్నాను, గుడికి వెళ్తున్నాను, నాకు మీ యొక్క రక్షణ ఏం అవసరం లేదని వారందరిని బయట వదిలేసి గుడిలోకి వెళ్తారు. My God will take care of me. నన్ను చూసుకుంటాకి, నన్ను రక్షించడానికి నా దేవుడు ఉన్నాడు, సమస్తం నా దేవుడు చూసుకుంటాడని వారితో చెప్తాడు. Nothing formed against me shall stand. నాకు వ్యతిరేకంగా తయారు చేయబడింది ఏది కూడా నిలబడదు. Why is he so faithful? ఆయన ఎందుకు అంత విశ్వాసంతో ఉన్నాడు? What is his strength? ఆయన బలం ఏమై ఉన్నది? The promise that we find in Isaiah is his strength. ఈ యొక్క యెషయా గ్రంథంలో ఈరోజు మనం చదువుకున్న వాగ్దానము ఆయన యొక్క బలము, ఆయన యొక్క విశ్వాసము. Because he does not do anything that gives him pleasure on the Sabbath. విశ్రాంతి దినమున ఆయన సంతోషపరిచే విషయాలు ఏవి కూడా ఆయన చేయడు. Because he is not doing anything worldly during the Sabbath. ఎందుకంటే విశ్రాంతి గడియల్లో విశ్రాంతి దినమున ఆయన లోకపరమైన పనులేమి చేయడు కాబట్టి. Nothing that entertains him. ఆయన సంతోషపరిచే, ఆయన ఆహ్లాదపరిచే విషయాలు ఏమి చేయడు. But he calls the Sabbath a delight. కానీ సబ్బాతు దినాన్ని ఆనందకరమైన దినంగా ఆయన వర్ణిస్తాడు. How many of you are happy during the Sabbath hours? మీలో ఎంతమంది సబ్బాతు గడియల్లో సంతోషంగా గడుపుతున్నారు? Nobody? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎవరు లేరా?
In English, when we see each other, we say, Happy Sabbath. ఇంగ్లీష్లో మన ఇంగ్లీష్ చర్చెస్లో చాలామంది సబ్బాత్ గడియల్లో ఎవరినైనా కలుసుకున్నప్పుడు సబ్బాత్ శుభాకాంక్షలు అని ఒకరినొకరిని విష్ చేసుకుంటూ ఉంటాం. They use the word happy. వారు హ్యాపీ అనే సంతోషకరమైన విశ్రాంతి దినమని మాట ఉచ్చరిస్తూ ఉంటారు. Happy New Year, Happy Sabbath, Happy Christmas, all happy. మనం ఎవరినన్నా ఒక శుభ సందేశం ఇవ్వాలంటే ముందు హ్యాపీ అని ఇంగ్లీష్ వర్డ్ వాడతాం. హ్యాపీ అంటే ఆనందం, సంతోషం. But you see some believers, they will come and wish you Happy Sabbath with a long face. కానీ చాలామంది సంతోషకరంగా సంతోషకరమైన సబ్బాదినం చెప్పడానికి వచ్చిన చాలామంది మొహాలన్నీ కూడా డేలాగా పెట్టుకొని మొహంతో లావన పెట్టుకొని చెప్తూ ఉంటారు. Is it nice? అది మంచి పద్ధత? If I come and tell you Happy Sabbath. సో మొహమంతా సీరియస్గా పెట్టుకొని ఇష్టం లేనట్టు హ్యాపీ సబ్బాత్ శుభ సబ్బాత్ దినం అని చెప్పడం ఆనందకరంగా ఉంటుందా? There is no happy in that. సో మాటలోనే సంతోషం ఉంది, వాక్యంలోనే సంతోషం ఉంది, కానీ అందులో ఎటువంటి సంతోషం లేదు. But God says, call the Sabbath a delight. దేవుడు ఏం చెప్తున్నాడంటే సబ్బాతు దినాన్ని ఆనందంగా ఆచరించమని చెప్తున్నాడు. And then He will lift you to the high places. సో సబ్బాతు దినాన్ని ఎప్పుడైతే మనం ఆనందంగా ఆచరిస్తామో దేవుడు తప్పకుండా మనం ఉన్నతమైన స్థానాలకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. But His promise doesn't end here. ఆయన ఒక వాగ్దానాలు ఇక్కడితో ముగిసిపోవు. The second half of the verse says, He will give thee the heritage of Jacob. సో రెండో భాగం ఈ వాక్యంలో 14వ వచనంలో రెండో భాగం ఏం చెప్తుందంటే యాకోబు స్వాస్యమును మనకు అనుభవించే వారిలాగా చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. What is the heritage of Jacob? యాకోబు స్వాస్యం అంటే ఏంటి? The same thing, the covenant that was made to Abraham. సో అబ్రహాముతో చేసిన ప్రమాణమే యాకోబుతో చేసిన ప్రమాణం కూడా. Your descendants shall be like the stars of the sky. సో నీకు పుట్టబోవారు, నీ పిల్లలందరూ కూడా ఆకాశపు నక్షత్రం వలె ఉంటారని చెప్పాడు. Like the sands of the sea. సముద్రపు ఒడ్డున ఇసుక రేణువుల వలె విస్తరించబడతారని చెప్పాడు. Today if you think you have problem and you don't have children, keep the Sabbath holy. సో ఈరోజు మీకు ఎటువంటి సమస్య ఏమైనా ఉన్నా కానీ బిడ్డలు లేని వారు ఎవరు ఉన్నట్లయితే కనుక ఈ యొక్క సబ్బాత్ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. This is the promise God gave to Jacob and He is promising you today. సో యాకోబుతో చేసిన నిబంధన కూడా ఇదే. God said, I will protect you wherever you go. దేవుడు చెప్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మిమ్మల్ని సంరక్షించేదని చెప్తున్నాడు. If you think you are not safe today, keep the Sabbath holy. మీరు కనుక క్షేమంగా లేరు అని తలంచినట్లయితే ఈ యొక్క దినమున ఈ రోజు నుంచి ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం మొదలు పెట్టండి. His protection will be with you when you go up, when you come back, when you go outside. No matter where you go, God's protection will be with you. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, బయటకు వెళ్ళినా కానీ, లోనకు వచ్చినా కానీ, పైకి వెళ్ళినా కానీ, కిందకి వెళ్ళినా కానీ దేవుని యొక్క రక్షణ మీ చుట్టూ ఉంటుంది. He also promised wealth. దేవుడు ఐశ్వర్యాన్ని కూడా వాగ్దానం చేసి ఉన్నాడు. Today if you think you don't have enough money, keep the Sabbath holy. ఈ రోజు కనుక మన ఆర్థిక పరిస్థితులు బాగోనట్లయితే కనుక ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని చెప్తున్నాను. How many of you think it is difficult to keep the Sabbath holy? ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం కష్టమని ఎంతమంది తలంచున్నారు? You don't have to raise your hands, but you know it. చేతులు ఎత్తి చెప్పవసరం లేదు, కానీ మనందరికి తెలుసు It is sometimes very difficult to keep the Sabbath. చాలాసార్లు సబ్బాత్ గడియల్ని, సబ్బాత్ కాలంని పరిశుద్ధంగా ఉంచడం చాలా కష్టతరమైన విషయం. So how do you do this? కానీ మనం ఎలా చేస్తాం ఇది? Remember about Jesus. యేసుక్రీస్తు వారిని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. When He created the earth, యేసుక్రీస్తు ఈ యొక్క భూమిని సృజించినప్పుడు 6th day He finished. 6 రోజుల్లో సృష్టిని అంతను కూడా ముగించి And then He rested on the 7th day. 7వ దినమున విశ్రమించారు. God rested. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. You want to see an example about Jesus? యేసుక్రీస్తు వారి గురించి ఒక ఉపమానం మీరు చూడాలనుకుంటున్నారా? He died on the 6th day. యేసుక్రీస్తు వారు వారంలో 6వ రోజున శిలువ మరణం పొందారు. And then He rose up on the first day of the next week. యేసుక్రీస్తు వారు సమాధి నుండి వారంలో మొదటి రోజైన ఆదివారం సమాధి నుండి మళ్ళీ తిరిగి లేచారు. Which means the 7th day He was resting. దీని అర్థం ఏంటంటే
ఈ యొక్క 6వ దినానికి మొదటి దినానికి మధ్యలో ఉన్న 7వ దినం విశ్రాంతి దినాన్న యేసుక్రీస్తు వారు సమాధిలో విశ్రాంతి తీసుకొని ఉన్నారు. చాలామంది చచ్చిపోయాడు సమాధిలో ఉన్నాడు అనుకుంటారు, కానీ 7వ దినాన యేసుక్రీస్తు వారు సమాధిలో విశ్రాంతి తీసుకొంచున్నారు. If the master of the universe, the creator, can rest, why can't you? సృష్టికర్తే విశ్రాంతి తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోలేము? Use this time only for the Lord. ఈ యొక్క పరిశుద్ధ సమయాన్ని, పరిశుద్ధ సబ్బాతుని దేవుని కొరకు మాత్రమే ఉపయోగిద్దాం. A lot of pastors will ask you to give tithe to the Lord. చాలామంది పాస్టర్స్ దశమ భాగం ఇమ్మని కోరుచుంటాం. But I am asking you to give your time to the Lord. దశమ భాగము ఇవ్వటం ఎంత ముఖ్యమో అంతకంటే మీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వటం ముఖ్యం. Give 10% of your time to the Lord. దశమ భాగం, మీ సంపాదనలో దశమ భాగం ఎలాగైతే దేవునికి ఇస్తున్నారో మీ టైంలో మీకున్న సమయంలో 10% దేవునికి ఇవ్వండి. Give 1 day to God in 6 days. 7 రోజుల్లో ఒక రోజు దేవునికి తప్పకుండా ఇవ్వండి. See how your life changes. మీ యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఒకసారి మీరు గమనించండి. You will see that you have a lot of money all of a sudden. అనుకోకుండా మీరు విశ్రాంతి దినాన్ని ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత మెల్లగా మీ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందడం గమనిస్తారు. Your business will flourish. మీ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందడం మీరు గమనిస్తారు. Your homes will be a happy place. మీ యొక్క కుటుంబాలు చాలా సంతోషకరమైన కుటుంబాలుగా మీరు గమనిస్తారు. Problems will be far away from you. సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు, ఎటువంటి సమస్య అయినా కానీ మీ నుండి చాలా దూరంగా తరిమివేయబడతాయి. All if you keep the 7th day holy. ఇవన్నీ కూడా 7వ దినమైన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఉంచినప్పుడే మన యొక్క జీవితాల్లో ఇవన్నీ జరుగుతాయి. What are the things you are supposed to do? మీరేం చేయాల్సి ఉన్నారు? Turn away from all your pleasures. మన లోక సంబంధమైన ఆనందాలన్నిటి నుండి దూరంగా ఉండాలి. Don't discuss worldly matters. లోక సంబంధమైన వార్తలు మనం మాట్లాడుకోకూడదు. Don't do anything that is not related to God. దేవునికి సంబంధించినది కానిదేది కూడా మనం విశ్రాంతి దిన సమయంలో చేయకూడదు. And call the Sabbath a delight. విశ్రాంతి దినాన్ని ఆనందకరమైన కాలముగా పిలుద్దాం. When you come to church after the sermon, the Sabbath is not over. ఏదో శనివారం గుడికి వచ్చాము, ప్రార్థన అయిపోయింది, ప్రసంగం అయిపోయింది అనుకొని సబ్బాతు ముగిసిపోయినట్లు కాదు. కాదు. Till the sun sets on the Saturday evening, it is still holy hours. శనివారం సాయంత్రము సూర్యాస్తమయం వరకు అదంతా కూడా పరిశుద్ధ సమయమే, దేవుని సమయం. Don't do anything even small that is not related to God. ఈ చిన్న విషయం కూడా దేవునికి సంబంధించింది కానిదైతే ఈ విశ్రాంతి కాలంలో, విశ్రాంతి దిన పరిశుద్ధ సమయంలో చేయకూడదు మనం. Again I am giving you the example of God and Jesus. మళ్ళీ నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారిని ఒక మాదిరిగా మీకు చూపిస్తున్నాను. Some of you will tell it is not possible. చాలా మంది మనం అనుకోవచ్చు అది చాలా కష్టతరమైన విషయం, మన వల్ల కాదని. Are you greater than God? మనం దేవుని కంటే గొప్పవాళ్ళమా? Are you greater than Jesus Christ? యేసుక్రీస్తు వారి కంటే గొప్పవారమా మనం? When they rested, so can you. యేసుక్రీస్తు వారే విశ్రాంతి తీసుకున్నప్పుడు మనం కూడా తీసుకోగలం. If you want to prosper in 2026, ఈ యొక్క 2026 సంవత్సరంలో మనం అభివృద్ధి చెందాలంటే కనుక keep the Sabbath holy. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిద్దాం. Exodus chapter 20 verse 8 to 11. నిర్గమాకాండము 20 అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చూద్దామండి ఒకసారి. 28 to 11 రైట్. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడనైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. Even the stranger who is in your gates. మన ఇంటిలో ఉన్న చుట్టం అవనివ్వండి, అపరిచితులు అవనివ్వండి, పరదేశులు అవనివ్వండి, ఎవరైనా కానీ కూడా. Who gave you this 10 commandments? ఈ 10 ఆజ్ఞలు ఎవరిచ్చారండి మనకి? God gave you these 10 commandments. దేవుడు తన స్వహస్తాలతో రాసి యొక్క 10 ఆజ్ఞలు మనకిచ్చారు. So are you supposed to follow it? మనం దేవుడు స్వహస్తాలతో రాసిన యొక్క 10 ఆజ్ఞలను మనం ఆచరించవలసి ఉన్నామా లేదా? We have to follow it. తప్పకుండా ఆచరించాల్సి ఉన్నాం. I would like to give you a testimony. మీకు ఈ సమయంలో నేను ఒక సాక్ష్యం చెప్పాలని తలంచున్నాను. In 2019, I joined my nursing degree. 2019వ సంవత్సరంలో నేను నా ఇంటర్మీడియట్ పూర్తి చేసి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ చదువుకై జాయిన్ అయి ఉన్నాను.
If everything went well in 2023, I should graduate. సో అన్నీ సక్రమంగా జరుగున్నట్లయితే 2023లోనే నర్సింగ్ పూర్తి చేసి నేను గ్రాడ్యుయేట్ అవ్వాల్సి ఉన్నాను. 2019, we didn't write our first year exams because of COVID. సో 2019లో ఈ కోవిడ్ వ్యాధి వల్ల, కోవిడ్ మహమ్మారి వల్ల పరీక్షలు రాయలేకపోయాం. From my second year, రెండో సంవత్సరం నుండి my exams were falling on Sabbath. సో రెండో సంవత్సరం నుంచి నా పరీక్షలన్నీ కూడా శనివారం రోజున, సబ్బాతు దినం రోజున టైం టేబుల్ వస్తూ ఉన్నది. So I said, I will not write it. నేను అనుకున్నాను, నేను నా దృఢంగా నిశ్చయించుకున్నాను, ఇంకా శనివారం పరీక్ష రాయకూడదని. If I write it, I am not going against man, I am going against God. నేను ఒకవేళ రాసినట్లయితే మనుషులకు వ్యతిరేకంగా వెళ్తున్నట్టు కాదు, నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు అని రాయకూడదని నిశ్చయించుకున్నాను. Because he said, keep the Sabbath holy. ఎందుకంటే దేవుడు చెప్పాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించవాలి అని చెప్పాడు. Is my exam giving glory to God? నేను పరీక్ష రాసి పాస్ అయినంత మాత్రాన దేవునికి, విశ్రాంతి దినాన పరీక్ష రాసి పాస్ అయితే దేవునికి మహిమకరంగా ఉంటుందా? When I obey him, I am giving glory to God. నేను ఎప్పుడైతే ఆయన మాట, ఆయన ఆజ్ఞ గాయకుని, ఆయన మాట ప్రకారము జీవించానో ఆయనకి మహిమకరంగా జీవిస్తున్నట్లు. So I didn't write my exam. సో రెండో సంవత్సరం విశ్రాంతి దినాన శనివారం ఎగ్జామ్ వచ్చిందని పరీక్ష రాయలేదు నేను. If I don't write the exam, I have to wait for 6 months till I get a supplementary date. సో మళ్ళీ ఒకవేళ పరీక్ష కనుక రాయకుండా మిస్ అయినట్లయితే మళ్ళీ రెండోసారి పరీక్ష రాయడానికి, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ 6 నెలలు వెయిట్ చేయాలి. But my university was not functioning well. సో నేను చదివే యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం సరిగ్గా పనిచేయటం లేకపోవటం వల్ల, So it sometimes took 8 months. 6 నెలల్లో జరగాల్సిన పరీక్ష 8 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేది. By the time I wrote this supplementary, my 3rd year exam dates were coming. సో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్కి శనివారం ఏదైతే వదిలేసానో ఆ పరీక్ష రాయడానికి 6 నెలలు 8 నెలలు వేచి చూసి ఆ పరీక్ష రాయబోయే టయానికి 3వ సంవత్సరం పరీక్షలు మళ్ళీ దగ్గరికి వచ్చేస్తున్నాయి. And that also fell on Sabbath. అవి 3వ సంవత్సరం పరీక్షలు కూడా సబ్బాతు దినాన శనివారం రోజునే వచ్చాయి. But I decided not to write. 3వ సంవత్సరంలో కూడా నేను రాయకూడదని నిశ్చయించుకున్నాను. Nobody asked me to write. ఎవరు కూడా నన్ను రాయమని బలవంతం చేయలేదు, అడగలేదు. Because it was just second year. రెండో సంవత్సరం కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. In my 3rd year, some of my friends started saying, just write it. 3వ సంవత్సరంలో ఇంకా కోర్స్ పూర్తయ్యే కాలం దగ్గర పడుతుంది కాబట్టి కొంతమంది నా స్నేహితులు పరీక్ష రాసే, ఈ సంవత్సరం శనివారం అయితే అయింది రాసేమని కొంతమంది సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. Next year is your 4th year, it's your final year. Don't keep supplementaries for your last year. వచ్చే సంవత్సరం 4వ సంవత్సరంలోకి వెళ్తావు నువ్వు. 4వ సంవత్సరం అంటే ఆఖరి సంవత్సరం చాలా కష్టతరంగా ఉంటుంది. ఈ యొక్క సప్లిమెంటరీలు, వదిలేసిన పరీక్షలు కూడా ఏమి కూడా 4వ సంవత్సరం ఉంచుకోవద్దు, 4వ సంవత్సరం ముందే అన్నీ కంప్లీట్ చేయమని చెప్పారు. It was on Sabbath and I didn't write, but they asked me to write it. సో 3వ సంవత్సరం పరీక్ష కూడా శనివారం విశ్రాంతి దినాన్ని వచ్చింది, రాయమని చాలామంది బలవంతం చేశారు స్నేహితులు, కానీ నేను రాయలేదు. Finally my 4th year came. 4వ సంవత్సరం వచ్చింది ఎలాగో. And by God's grace, I cleared all exams without writing on the Sabbath. సో 4వ సంవత్సరం వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సబ్బాతు దినాన పరీక్ష ఒకవేళ వచ్చినప్పటికీ, ఆ యొక్క సబ్బాతు దినాన పరీక్ష వదిలేసినప్పటికీ కూడా దేవుడు దీవించి 4వ సంవత్సరానికి అన్ని పరీక్షలు కూడా పాస్ అవ్వడానికి సహాయం చేశాడు. My 4th year was the biggest trial for me. ఈ యొక్క 4వ సంవత్సరం, 3 సంవత్సరాలు దేవుడు దీవించాడు, విశ్రాంతి దినాన్ని కనిపెట్టుకొని ఉన్నందుకు ఆశీర్వదించి 4వ సంవత్సరానికి అన్నీ పాస్ అయ్యే ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ 4వ సంవత్సరంలో నేను నిజంగా కష్టతరమైన సమయాన్ని ఎదుర్కొన్న సంవత్సరం 4వ సంవత్సరం. So what happened was my exam fell on a Sabbath. ఏం జరిగిందంటే శనివారం పూట నాకు 4వ సంవత్సరంలో కూడా శనివారం పరీక్ష వచ్చింది. So I didn't write it. నేను రాయలేదు. I waited for 6 months. మళ్ళీ 6 నెలలు వెయిట్ చేశాను. And I didn't get the supplementary dates. ఇంకా 6 నెలలు గడిచినా కానీ, 6 నెలలు వేచి చూసినా కానీ సప్లిమెంటరీ రాయడానికి తారీఖులు రాలేదు, టైం టేబుల్ రాలేదు. In the other exams that I wrote, నేను రాసిన మిగతా పరీక్షల్లో they called me in front of the other college and said, this student did the best. నేను శనివారం రాయకుండా వదిలేసిన పరీక్ష తప్ప మిగతా పరీక్షలన్నీ కూడా, నేను రాసిన పరీక్షలన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్ అన్నిటి ముందు నన్ను నిలబెట్టి ఈ యొక్క 4వ సంవత్సరంలో ఇప్పటి వరకు బాగా చేసిన వ్యక్తి ఎవరంటే మోక్షిత్ శుభాకర్ అని గర్వంగా చెప్పారు.
So when they told me that, I knew for sure I'm going to clear these 2 subjects. వాళ్ళు అలా చెప్పినప్పుడు ఈ మిగిలిన 2 సబ్జెక్టులు కూడా నేను పాస్ అవుతానన్న నమ్మకం ఉంది నాకు తెలుసు. When my results were out, I failed this subject. రిజల్ట్స్ వచ్చినప్పుడు 2 సబ్జెక్టుల్లో నేను ఫెయిల్ అయ్యాను. And I was shocked that I passed only in one and I failed in the other. సో ఒక సబ్జెక్ట్లో పాస్ అయ్యాను, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. కానీ నేను చాలా బాధలో ఉన్నాను, చాలా తట్టుకోలేని స్థితిలో ఉన్నాను. Because they said I did the best, and when I saw it says I'm failed. సో అందరి ముందు ఇప్పుడు వరకు బాగా ఈ నర్సింగ్ విద్యలో అంతా కూడా చాలా బాగా చదివాడని గర్వంగా చెప్పారు. కానీ పరీక్ష రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయి ఉన్నాను. And then we started trying to contact the university. సో యూనివర్సిటీ వాళ్ళని విశ్వవిద్యాలయం వాళ్ళని కలవడానికి ట్రై చేశాను. And they were saying pay 10,000 per subject, we will pass you. వారు ఏం చెప్తున్నారంటే సబ్జెక్ట్ 10,000 కట్టినట్లయితే మిమ్మల్ని పాస్ చేసేస్తామని చెప్తున్నారు. But that means I would kill my character. సో 10,000 కట్టి పాస్ అవటం పెద్ద విషయం ఏం కాదు. ఒకవేళ అదే కనుక చేసితే కనుక నన్ను నేను చంపుకున్నట్లే. So I didn't opt for that. నేను దానికి ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. So I waited 2 more years. ఇంకొక 2 సంవత్సరాలు నేను వెయిట్ చూశాను. I waited till December of last month. 2025 సంవత్సరం డిసెంబర్ వరకు కూడా నేను వేచి చూస్తూనే ఉన్నాను. I was supposed to finish in 2023. 2023 సంవత్సరంలో నేను నా నర్సింగ్ విద్య పూర్తి చేయాల్సి ఉన్నాను. But I waited 2 years extra. 2 సంవత్సరములు అధికంగా నేను ఈ యొక్క నర్సింగ్ విద్య కోసం వెచ్చించాల్సి వచ్చింది. What is my reward? మరి విశ్రాంతి దినాన్ని నేను పరీక్ష రాయకుండా ఉన్నందుకు నాకు దేవుడిచ్చే బహుమానం ఏంటి? In my nursing, I achieved a gold medal, a silver medal by winning a national sport. నేను నా నర్సింగ్ విద్య చదువుతున్న సమయంలో క్రీడల్లో షటిల్ ఆటలో ఒక గోల్డ్ మెడల్, ఒక వెండి మెడల్, సిల్వర్ మెడల్, 2 మెడల్, బంగారు పథకం, వెండి పథకం, 2 పథకాలు సాధించగలిగాను. This was my reward from God. ఇది దేవుడి నుంచి వచ్చిన గొప్ప బహుమానంగా నేను నమ్ముచున్నాను. What else is my reward? ఇంకా ఏంటి? As I started finishing my degree and got my results, so many job opportunities started coming to me. సో ఎప్పుడైతే నా కోర్స్ పూర్తి చేయడానికి నేను దగ్గరగా వస్తున్నానో, పూర్తయ్యే కాలం దగ్గర పడుతుందో, చాలా మంచి ఉద్యోగ అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. Why? ఎందుకని? Because I kept the Sabbath holy. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని నేను పరిశుద్ధంగా ఆచరించాను కాబట్టి ఇవన్నీ కూడా నాకు జరిగాయి. Regardless of waiting for 2 years. 2 సంవత్సరాలు వేచి చూశాను. అది పెద్ద విషయమేం కాదు. God is blessing me today. దేవుడు ఈ రోజున ఈ క్షణాన్ని నన్ను దీవిస్తూ ఉన్నాడు. If I look back at the difficulties in my life, నా యొక్క జీవితంలో జరిగిన ఇబ్బందులు, ఇరుకులు నేను ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే, my blessings are more. నాకు కలిగిన ఇరుకులు, ఇబ్బందుల కంటే నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చాలా ఎక్కువ. And I want all of you to experience that joy. మీరందరూ కూడా నా జీవితంలో జరిగిన ఆశీర్వాదాలు మీ జీవితంలో కూడా మీరు కూడా అనుభవించాలని నేను కోరుచున్నాను. I want all of you to feel the happiness that God gives you. దేవుడిచ్చే ఆనందాన్ని మీ కుటుంబాల్లో కూడా మీరందరూ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. I want all of you to have a lot of job opportunities. మీ అందరికి కూడా చాలామంది మీ బిడ్డలకు కానీ, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కానీ, వారందరికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి. I want you to have very successful business. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి కలగాలని కోరుకుంటున్నాను. I want you all to have a bank account that is full of money. మీ అకౌంట్లన్నీ కూడా, మీ బ్యాంక్ ఖాతాలన్నీ కూడా ఆర్థికంగా మీరు స్థిరపడలాగా మీ బ్యాంక్ ఖాతాలన్నీ కూడా డబ్బుతో నిండి ఉండాలి. All of you should be happy. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. All your families should be together. మీ కుటుంబాలన్నీ కూడా కలిసి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా కలిసి జీవించాలి. Your village should flourish. మన గ్రామం అభివృద్ధి చెందాలి. Your agriculture should flourish. మన వ్యవసాయం అభివృద్ధి చెందాలి. Your relation with God should flourish. మన అనుబంధం దేవునితో, మన అనుబంధం కూడా అభివృద్ధి చెందాలి. All of this will happen when you keep the Sabbath holy. ఇవన్నీ కూడా కేవలం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచటం వలనే జరుగుతాయి. God is a God of promises. మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దానముల మీద నిలబడే దేవుడు. And he keeps his promises. మన దేవుని వాగ్దానములు ఎప్పటికీ కూడా నిరంతరం సజీవంగా అలాగే నిలబడి ఉంటాయి. If he gives you a word, it will be done. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే కనుక అది తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుస్తుంది. The Bible says in the beginning was a word. బైబిల్ చెప్తుంది ఆదియందు వాక్యం ఉండెను. And the word was with God.
వాక్యము దేవుని యొద్ద ఉండెను, and the word was God. వాక్యము దేవుడై ఉండెనని చెప్తున్నారు. So if he gives you a word, it is not a lie, it is God himself with you. దేవుని గనక మనకు ఒక వాగ్దానం, ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే అది దేవుని ఇచ్చిన వాగ్దానం కాదు, దేవుడే మనతో ఉన్నట్లు. Today the Lord wants to be with you. ఈ యొక్క విశ్రాంతి దినం మన దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. The Lord wants to dwell in Chintalvalli church. దేవుడు ఈ యొక్క చింతలవల్లి సంఘములో ఉండాలని కోరుకుంటున్నాడు. He wants to dwell in your homes. మన ఇంట్లో నివసించాలని He కోరుకుంటున్నాడు. wants to dwell in your hearts. మన హృదయాల్లో నివసించాలని He కోరుకుంటున్నాడు. wants to be part of your business. మన వ్యాపారాల్లో భాగస్వామి కావాలని He wants to కోరుకుంటున్నాడు. be part of your family. మన కుటుంబంలో ఉండాలని కోరుకుంటున్నాడు. He wants to share joy with you. మనకు కుటుంబంలో ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాడు. Are you keeping his Sabbath holy? మనము ఆయన యొక్క విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుచున్నాము. Just 24 hours every week for the Lord. ప్రతి వారానికి 24 గంటలు దేవుని కొరకు మాత్రమే. And God is willing to bless you and lift you to the high places of the earth. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అత్యున్నత స్థానాల్లో మనల్ని ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు. I wish to see all of you in good positions. మీరందరూ కూడా మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. I wish to see very less prayer requests coming to the church. చర్చికి ప్రార్థన అవసరతలు, చాలా తక్కువ ప్రార్థన అవసరతలు రావాలని కోరుకుంటున్నాను. Which indicates everybody is doing well. అది దాని అర్థం ఏంటంటే తక్కువ ప్రార్థన అవసరతలు రావాలనంటే దేవుడు మన అవసరతలన్నీ కూడా ఎక్కువ తీరుస్తున్నట్టు దాని అర్థం. Turn away from your own ways. మన సొంత మార్గాల్లో నుండి దూరంగా వెళ్ళిపోదాం. Stop seeking pleasure from the world. ఈ యొక్క ప్రపంచం ఇచ్చే ఆనందం